మార్నింగ్ అందరికీ. టుడే ఈజ్ సాటర్డే. వీకెండ్ అయితే నేను ఫ్రెష్‌గా హెడ్ బాత్‌తో స్టార్ట్ చేశాను. ఏప్రిల్ నుండే మనకి భయంకరంగా ఎండలు చంపేస్తున్నాయి. ఏదేమైనా మనకి ఫస్ట్ స్కిన్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో, సన్ స్క్రీన్ అండ్ లిప్ బామ్ ఇంట్లో ఉన్నా కూడా ఖచ్చితంగా అప్లై చేసుకుంటే మనం సన్ రేస్ నుండి కాపాడుకోవచ్చు. అండ్ నాకైతే ఈరోజు బాగా రెడీ అవ్వాలనిపించింది. సో, జస్ట్ అలా స్కిన్ కేర్ చేసుకొని, బొట్టు అండ్ కాటుక పెట్టేసుకొని రెడీ అయిపోయాను. సో, ఇంత ఎండలకి బయటికేం వెళ్తాం. ఇంకా ఈరోజైతే ప్రశాంతంగా ఇంట్లోనే ఉందామని ఫిక్స్ అయ్యా. ఎంత లేట్ అయినా కూడా పూజ మాత్రం కంపల్సరీగా చేస్తా. ఇంకా ఏమైనా హెల్త్ బాలేకపోతే తప్ప. అండ్ సాటర్డే కదా ఈరోజు. సో, అందుకని ఇంకా పూజ చేసి టెంకాయ కొట్టేశాను. పూజ చేశాక జస్ట్ కొద్దిగా అలా కట్ చేసుకున్న కీరాని చల్లగా తిన్నాను. అండ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఈరోజు అస్సలు చేయాలనిపించలేదు నాకు. ఇంకా ఆఫ్టర్‌నూన్‌కి కుకింగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు నేను పాలకూర కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ శారీ కట్టుకోవడం ఏమో కానీ, బట్ కట్టుకున్నాక ఇంట్లో వర్క్స్ చేయాలంటే మాత్రం అస్సలు కంఫర్టబుల్‌గా అనిపించదు. సో, దీన్ని సర్దుకోవడానికే సరిపోద్ది. సో, ఫ్రెష్ పాలకూరని కట్ చేసుకొని కర్రీ స్టార్ట్ చేశాను. అండ్ వీక్లీ అట్‌లీస్ట్ ట్వైస్ అయినా ఆకుకూరలు తినటం చాలా మంచిది. సో, మాకైతే ఇంట్లో బాగా అలవాటనమాట ఆకుకూరలు తినటం. సో, ఈ ఆకుకూర ఎస్పెషల్ లేడీస్‌కి ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉండేలా చేస్తుంది. అండ్ ఓన్లీ పాలకూర కర్రీ ఏం తింటాం. సో, ఇంకా మంచింగ్ కోసం ఏమైనా ప్రిపేర్ చేద్దామని సెర్చ్ చేస్తే మిల్ మేకర్ కనిపించింది. సో, మిల్ మేకర్‌తో 65 ట్రై చేద్దాం అనేసి మిల్ మేకర్ 65 స్టార్ట్ చేశాను. అండ్ లాస్ట్‌లో కొంచెం మజ్జిగ పులుసు కూడా ప్రిపేర్ చేశాననమాట ఫాస్ట్‌గా. లంచ్ ప్రిపేర్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఎందుకో తెలీదు, నేను చేస్తే చాలా టైం పడుతుంది కుకింగ్ మాత్రం. మా డ్యాడీ అంటారు నేను ఆఫ్టర్‌నూన్ కోసం కుక్ చేయాలి అంటే మార్నింగ్ నుండే కుకింగ్ స్టార్ట్ చేయాలి అని కామెడీగా. బట్ ఫైనల్‌గా అయితే టేస్ట్ చాలా బావుంటుంది. అదే కదా మనకి ఇంపార్టెంట్. సో, ఫైనలీ మన లంచ్‌కి వేడివేడిగా పాలకూర కర్రీ విత్ రైస్ అండ్ మంచింగ్ కోసం మిల్ మేకర్ 65. నాకైతే ఫస్ట్ ఇలా పకోడా ఫ్రై తినటం అయితే గాని ఇష్టం అనమాట రైస్ కంటే. సో, ఆ ఫీలింగే వేరు. క్రంచీగా ఫస్ట్ అలా స్నాక్స్ తింటూ ఉంటే. మిల్ మేకర్ 65 అయితే ఫుల్ క్రంచీగా వచ్చాయి. అండ్ ఫైనల్‌గా మనం చల్లగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ పులుసుతో ఎండ్ చేశాను. బేసిక్‌గా వీక్ డేస్‌లో పెరుగు తినాలంటే నాకు చాలా భయం. ఫుల్‌గా నిద్రొచ్చేస్తుంది వర్క్ కూడా చేయలేను అనేసి. బట్ సమ్మర్ ఖచ్చితంగా పెరుగు తినాలి తప్పదు. మాకైతే ఈరోజు ఫుల్ పవర్ కట్ అయింది. 3, 4 అవర్స్ దాకా. పవర్ కోసం వెయిట్ చేసి ఇంకా ఫైనల్‌గా తప్పదనేసి ఈవినింగ్ ఆర్డర్స్ అన్బాక్స్ చేయడం స్టార్ట్ చేశాను. నేను మీషో నుండి కొన్ని ఆర్గనైజింగ్ ఐటెమ్స్ ఇంట్లోకి ఆర్డర్ పెట్టాను. సో, ఫస్ట్ అయితే ఈ జ్యువెలరీ ఆర్గనైజర్ అనమాట. అండ్ ఇందులో మనకి 2 బాక్సెస్ వచ్చాయి. అండ్ ఇందులో మనకు ఆల్మోస్ట్ 36 పెయిర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ పడతాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బావుంది. నేనైతే నా దగ్గరున్న కొన్ని ఇయర్ రింగ్స్‌ని వీటిలో ఆర్గనైజ్ చేశాను. సిల్వర్ ఇయర్ రింగ్స్ అన్నీ ఒక బాక్స్‌లో పెట్టేశాను ఒక్కొక్కటి. అండ్ మనం ఎలాంటి సైజ్ కావాలన్నా కూడా ఇలా పార్టిషన్ రిమూవ్ చేసి మనం ఇలా సెట్ చేసేసుకోవచ్చు. అండ్ నా దగ్గరున్న గోల్డ్ కలర్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఇంకో బాక్స్‌లో ఇలా సెట్ చేసేసుకున్నాను. రియల్లీ లైక్ చాలా ఆర్గనైజ్డ్‌గా అనిపించింది నాకిలా సెట్ చేసుకున్నాక. నెక్స్ట్ వుడెన్ స్టూల్ ఆర్డర్ పెట్టేశాను. నాకు బెడ్ సైడ్‌కి బుక్ అలా పెట్టుకోవటానికి చాలా కష్టంగా ఉంది. సైడ్ టేబుల్ ఆర్డర్ పెట్టేద్దాము అంటే మరీ బడ్జెట్ ఓవర్‌గా ఉంది. సో, అందుకనేసి ఇలా సింపుల్‌గా వుడెన్ స్టూల్ ఆర్డర్ పెట్టేసుకున్నా. సో, దీంతో మేనేజ్ చేసేయాలి ఇప్పుడు. అండ్ ఇదైతే గన క్వాలిటీ చాలా బావుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఆర్గనైజింగ్ కోసమే మళ్ళీ స్టోరేజ్ బాక్సెస్ అనమాట ఇవి. బెడ్‌షీట్‌లా అనిపిస్తుంది కానీ ఇది బాక్సెస్. ఇవి నేను ఇంట్లో కూడా ఆర్డర్ పెట్టాను. చాలా నచ్చాయి నాకు క్వాలిటీ. సో, అందుకనేసి నేను మళ్ళీ ఇక్కడికి కూడా ఆర్డర్ పెట్టాను. అండ్ ఇది చాలా స్టర్డీగా ఉంటాయి. అండ్ చాలా మనం దీని లోపల పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇదేమో కిచెన్ కోసం ఆర్డర్ పెట్టాను. సో, కిచెన్ ప్లాట్‌ఫామ్ మీదకి అన్నీ పెట్టుకోవడానికి కష్టంగా ఉంది. సో, అందుకని ఇది ఆర్డర్ పెట్టాను. అండ్ దాంతో పాటు ఈ సిలికాన్ హోల్డర్స్ అనమాట. సో, చాలా తక్కువ ప్రైస్‌కొచ్చాయి ఇవైతే సో, అందుకని ఆర్డర్ పెట్టాను యూజ్ అవుతాయి అనేసి. అండ్ నెక్స్ట్ ఈ జ్యూట్ కార్పెట్.
ఎప్పటినుండో కొనాలనుకున్నాను నేనిది. ఫైనల్లీ కొన్నాను. ఇంట్లో అయితే మా మమ్మీ కొన్నా కూడా అస్సలు యూజ్ చేయనివ్వదు. దుమ్ము పట్టేస్తుంది అనేసి ఎత్తిపెట్టేస్తుందనమాట. సో, అందుకని నేనిక్కడికి ఆర్డర్ పెట్టాను. నాకైతే జ్యూట్ రిలేటెడ్‌వి చాలా ఇష్టం. ఫైనల్లీ ఈ కోకో స్టిక్స్ ప్లాంట్స్ కోసం కొన్నాను. ఓపెన్ చేసిన వెంటనే భయంకరంగా దుమ్ము పట్టింది. రూమ్ అంతా దుమ్ము దుమ్ము పట్టేసిందనమాట. వీటిని క్లీన్ చేసుకోవడానికే సరిపోయింది నాకు తరువాత. వీటితో పాటు ఇంకా నేను కొన్ని ఆర్డర్ పెట్టాను. బట్ ఇవైతే ఓన్లీ ప్లాంట్స్ కోసం నా దగ్గరున్న మనీ ప్లాంట్స్ కోసం ఆర్డర్ పెట్టాను. సో, మిగతా ఆర్డర్ పెట్టినవి నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. సో, అందుకని ఈ వీడియోలో మీకు చూపించట్లేదు. సో, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నచ్చితే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, అంటిల్ నెక్స్ట్ టైమ్ బాయ్.